అసోసియేషన్ ఫారం చేసి ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ జూన్ నెలలో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో వనభోజనాలు జరుగుతాయి. ఈ లోపల ఎవరికైనా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం కానీ, ఒకవేళ ఎవరైనా హాస్పిటల్ అయితే చూడటం కానీ, అలాగే ఎవరైనా ఒంట్లో బాగాలేదు డెత్ అయ్యారు అది అంటే అందరూ వెళ్ళి అక్కడ పరామర్శించడం, ఇలా ఒక ఫ్యామిలీ లాగే ఇక్కడ కంటిన్యూస్గా మరి రన్ చేయడం జరుగుతుంది. మరి దీనికి మన రామరాజు గారు గౌరవాధ్యక్షుడిగా ఉండి మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా ఆఫీసర్స్గా పనిచేసిన వాళ్ళు మిల్లులో అందరూ కూడా ఓ యూనిట్గా ఓ పద్ధతిలో ఇక్కడ రన్ చేస్తున్నాం. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వచ్చి వెంకటనగరం తూర్పు లంక దగ్గరికి బుచ్చి చౌదరి గారిని వెళ్ళి తీసుకెళ్ళి పేపర్ మిల్లు పొల్యూషన్ ఇలా కలిసిపోతుంది గోదావరిలో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే, అప్పుడు బుచ్చి చౌదరి గారు చెప్తున్నాడు, ఏమంటే మేము గట్టిగా అడిగితే మిల్లు మూసేస్తానంటున్నారని బుచ్చి చౌదరి గారు అంటున్నాడు. అసలు బుచ్చి చౌదరి గారు 7 సంవత్సరాలు ఎమ్మెల్యే, 7 సార్లు ఎమ్మెల్యే చేశాడు ఆయన. పేపర్ మిల్లు పొల్యూషన్ వెళ్ళి ఎక్కడ కలుగుతుందో అది తెలీదు. పవన్ కళ్యాణ్ చేయట్టుకెళ్ళి చూపించండి. పోనీ చూసిన తర్వాత దానికి ఏదైనా చేస్తాడా సొల్యూషన్ అంటే 7 సార్లు ఎమ్మెల్యే ఉండి ఏం చేయలేదైనా, ఏ సెషన్ కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీరియస్గా తీసుకుని మిల్లు మూసేస్తే ఎందుకు మూసేస్తారో అని ఆయన చెప్తే మేము ఒకటే చెప్పాం, ప్రెస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది. ఏమంటే మిల్లు మూసేస్తారని మీరు ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు. మా దగ్గర 220 మంది రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నాం. మేము 220 మంది అక్కర్లేదు, ఇందులో 20 మంది చాలు మిల్లు మొత్తం బ్రహ్మాండంగా రన్ చేయడానికి. ఎందుకంటే అందరూ కూడా వేరు వేరు సెక్షన్స్ ఉన్నాం. ప్రాసెస్ ఉన్నది, మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నారు, అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్ అన్ని సెక్షన్లలో ఉన్నారు మా దగ్గర. ఒక 20 మంది అయితే మిల్లుని బ్రహ్మాండంగా మేము రన్ చేస్తాం. మీరు పొల్యూషన్ కంట్రోల్ చేయండి, ఏ రకంగా కంట్రోల్ చేయాలన్నది మీరు పొల్యూషన్ మినిస్టర్గా మీ బాధ్యత. మిల్లు మూసేస్తే మేము రన్ చేయడానికి రెడీగా ఉన్నామని కూడా పవన్ కళ్యాణ్ గారికి పేపర్ స్టేట్మెంట్ ద్వారా మేము, అలాగే దుర్గేష్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే రాబోయేది పుష్కరాలు. ఆ పుష్కరాలకి ఈ రాజమండ్రి పేపర్ మిల్లు పొల్యూషన్ వల్ల పుష్కరాలకి స్నానం చేయడం వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఏమి ఉండకూడదు. గతంలో రామరాజు గారి పేపర్ మిల్లు హెడ్గా ఉన్నప్పుడు అప్పుడు అమెరికా వాళ్ళు ఈ మిల్లు రన్ చేసేవారు. 5 years రన్ చేశారండి, 5 years వాళ్ళు రన్ చేశారు. అప్పుడు ప్రపోజల్ పెట్టారు ఈయన, ఏంటంటే 30 కోట్లతోటి ఒక 2 మీటర్ డయామీటర్ పైప్ లైన్ వేసి అటు శుద్ధి చేసిన తర్వాత అటు ఎస్టీపీ అయిన తర్వాత ధవళేశ్వరం దగ్గరికి కలపాలండి. దానికి 30 కోట్లు అవుతుంది. పేపర్ మిల్ నుంచి నేను 10 కోట్లు ఇస్తామని కూడా ఈయన చెప్పడం జరిగింది. గవర్నమెంట్ 20 crores పెడితే 30 crores తోటి కంప్లీట్ అయిపోద్ది, పొల్యూషన్ ఏముంటుందంటే రాజమండ్రి సిటీకి అని చెప్పి కూడా ఆయన ప్రపోజల్ పెట్టారు. సిటీ పొల్యూషన్తో కూడా కలిపి ఏదైతే రాజమండ్రిలో 55 MLD సిటీ పొల్యూషన్ వస్తుందో అది 35 MLD పేపర్ మిల్ పొల్యూషన్, ఇవన్నీ కలిసి మొత్తం టోటల్గా 30 crores ప్రాజెక్ట్ అయిపోతే మీరు 10 crores ఇస్తామని ఆయన ప్రపోజల్ కూడా పెట్టారు. కానీ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి సరైన రెస్పాన్స్ లేకుండా అలా రాకపోవడం వల్ల అది వదిలేయటం జరిగింది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం వారు మరి పవన్ కళ్యాణ్ గారు హడావిడిగా ఊగిపోయి చెప్పడం కాకుండా స్ట్రాంగ్గా ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే దానికి వేళ పుష్కరాలకి స్నానాలు చేయడానికి భక్తులకి హ్యాపీగా ఉంటుంది. దానికి ఒకవేళ అవసరమైతే ఈ పేపర్ మిల్లు మూసేస్తామంటే మేము రన్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు గవర్నమెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భయపడవలసిన అవసరం లేదు. ఈ మిల్లు మూతపడదు, రన్ అవుతుంది. అంటే ఈ మిల్లు స్టార్ట్ చేసిన వేళ విశేషం అలాంటిది. బోల్డెన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎప్పుడు కూడా మిల్లు మూతపడలేదు. కొద్ది రోజులు ఏదన్నా గ్యాప్ వచ్చినా మిల్లు కంటిన్యూస్గా రన్ అవ్వడం జరిగింది. అలాగే రాబోయే పుష్కరాలకి జూన్ నెలలో పుష్కరాలు వచ్చేస్తున్నాయి, మనకు 1 సంవత్సరం కాలం ఉంది. ఆ పుష్కరాలకి సర్వీస్ చేయడం కోసం అని చెప్పి మన భాస్కర్ రావు గారు, ఈయన మన ఎక్స్ పేపర్ మిల్ ఆఫీసర్ యూనియన్కి ఆయన కూడా ప్రెసిడెంట్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఒక 6గురితో ఒక కమిటీ వేసి ఈ 12 రోజులు కూడా పుష్కరాలకి సర్వీస్ చేయాలని చెప్పి కూడా ఈ అసోసియేషన్ ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా పేపర్ మిల్ ఎక్స్ ఆఫీసర్ తరఫు నుంచి చేయడం జరుగుతుంది. మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే పుష్కరాల నాటికి రాజమండ్రి గోదావరిలో స్నానం చేయడానికి వచ్చే భక్తులు ఎవరైనా సరే స్వచ్ఛమైన నీరులో స్నానం చేసి
అదే నీటితో ఆస్మానం చేసి అవసరమైతే ఆ నీళ్ళే తాగలిగి ఉండేలాగా గోదావరి పుష్కరాలు జరిపించాలనేది మా కోరిక. దానికి కావాల్సిన సహాయ సహకారాలు అది పవన్ కళ్యాణ్ అవనండి, గవర్నమెంట్ అవనండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవనండి, ఎవరికైనా సరే మేము అన్ని రకాలుగానే కూడా మా టెక్నికల్ నాలెడ్జ్లన్నీ ఉపయోగించి చేయటానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఒకప్పుడు కాశీలో మనం చూసినట్లయితే 20 సంవత్సరాల క్రితం స్నానానికి వెళ్తే స్నానం చేస్తే ముండేలు కాళ్ళు చేతులు తగిలి, కానీ ఇప్పుడు వెళ్తే అదే నీళ్ళలో స్నానం చేసి ఆస్మానం చేసి నీళ్ళు తాగే పరిస్థితి అక్కడ కాశీలో గంగానది ఉంది. మరి అక్కడ కాశీకి ఏ విధంగా గంగానది అయిందో అలాగే మన రాజమండ్రి గోదావరి దక్షిణ కాశీ కాబట్టి ఇక్కడ కూడా ఆ రకం అవ్వాలని చెప్పి మా కోరిక. దానికి కావలసిన సహాయ సహకారాలన్నీ కూడా మరి రాజమండ్రి పేపర్ మిల్ ఎక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫు నుంచి చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మిల్లులో ఈ ముఖేష్ జైన్ వచ్చిన తర్వాత చాలా జరిగింది. మీ అందరికీ తెలుసు, పరంపర అని పెట్టాడు. పరంపర 1 పరంపర 2 అని ఆ రెండింటిలో పెట్టి ఆ పరపరమంట మొత్తం కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ పర్మిట్ చేస్తానని 15 లక్షల నుంచి 17 లక్షల రూపాయలు వసూలు చేశారు. మొత్తం 7 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది పరంపర స్కీమ్లో. అలాగే ఈ పిఎఫ్లో కూడా మా పిఎఫ్ ఎంత ఉందో చెప్పండి, మా పిఎఫ్కి లెటర్ ఉండంటే మేము పనిచేసిన ఆఫీసర్స్కి లోపలికి వెళ్ళవట్లేదు, సెక్షన్లోకి మీకు ఏమైనా ఉంటే పోస్ట్ ద్వారా పంపించండి, రిసెప్షన్లో లెటర్ ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉంది. వీడు ఏం చేస్తాడంటే ఈ ముఖేష్ జైన్ వచ్చిన తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా అధికారులకి ప్రజాప్రతినిధులకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇప్పుడు బిల్లుకి సంవత్సరానికి 200 కోట్ల ప్రాఫిట్ వస్తుందండి, 5% సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టాలండి. అంటే 10 కోట్లు రాజమండ్రిలో ఎక్కడైనా ఏమైనా ఖర్చు పెట్టి ఏదైనా డెవలప్మెంట్ చేయాలి చెప్పండి. మీరు ఏం చేయట్లేదు. గవర్నమెంట్ ఆఫీసర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, లేకపోతే ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేకి, మినిస్టర్కి, ఎంపీకి వాళ్ళకి ఇచ్చేస్తాడు. వాళ్ళు ఎవరో మాట్లాడరు. ఇప్పుడు మేము ఏదైతే ఇప్పుడు చెప్పానో పిఎఫ్కి కానీ సూపరాన్వేషన్కి కానీ అలాగే లోపల గెస్ట్ హౌస్కి కానీ ఈ 3 విషయాల్లో కనుక ముఖేష్ జైన్ ఒప్పుకోకపోతే అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే మేమందరం లోపలికి వెళ్తాం, పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇందులో చాలామంది షేర్ హోల్డర్స్, నేను షేర్ హోల్డర్, అలాగే చాలామంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. షేర్ హోల్డర్లు వెళ్ళాలంటే బిల్లు చూడటానికి లోపలికి ఎక్కడైనా ఉంటుంది, వాళ్ళు షేర్ హోల్డర్ని వెళ్ళకపోవడం ఏంటండి. ఆ రకంగా ఉంటే దీని మీద మాత్రం పోరాటం చేసి పేపర్ మిల్లు రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరమైతే పిఎఫ్ సెక్షన్కి అలాగే ఈ సూపరాన్వేషన్ సెక్షన్కి గెస్ట్ హౌస్లో రూముల గురించి కూడా చాలా తీవ్రంగా ఫైట్ చేయడం జరుగుతుంది.